పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, పన్నీర్ తురుము అరకప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా మింట్ చట్నీ చేసుకుందాం. ఓకే. ఓకే. సో దీని కొరకు ఒక మిక్సీ జార్లో పుదీనా, అలాగే కొత్తిమీర, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా ఉప్పు, ఓకే. ఒకసారి అలాగే డైరెక్ట్ తిప్పేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసేస్తే మనకు కొంచెం లూజ్గా వస్తుంది. ఏమండి మింట్ పేస్ట్ రెడీయా? రెడీ అండి. ఓకే. ఓకే. పేస్ట్ ని బౌల్లోకి తీసేసుకుంటున్నారా? ఎస్. బటర్ అప్లై చేసుకోవాలి. ఓకే. రెండింటికి కూడా బటర్ అప్లై చేయాలి. అవునండి. సో బటర్ అప్లై చేసిన తర్వాత మింట్ చట్నీ. నార్మల్గా మింట్ చట్నీ స్టోర్ చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. అంటే ఎన్ని డేస్ ఉంటుంది? 3-4 డేస్ ఉంటుంది. 3-4 డేస్ ఉంటుందా? ఉంటుంది. ఓకే. సో ఇలా నీట్ గా స్ప్రెడ్ చేయాలి స్లైస్ మీద. yes. సో దాని తర్వాత తురిమిన పన్నీర్ ఉంది కదండి. సో ఇలా సో గ్రీన్ చట్నీ మీద అప్లై చేసేసుకుని క్లోజ్ చేసి మనం కావాల్సిన షేప్ లో కట్ చేసేసుకోవాలి. ఓకే. సో కీర ముక్క ఇస్తారా? తప్పకుండా. సో దీంట్లో ఇప్పుడు నేను కట్ అండ్ ఫోల్డ్ అనే ఒక స్టైల్ ఉందండి. సో జస్ట్ ఏంటంటే ఎస్, సో ముందుగా కట్ చేస్తాం, తర్వాత ఫోల్డ్ చేస్తారు. అది అర్థమైంది, ఎలా చేస్తారో చూడాలి ఇప్పుడు. సో అంటే హాఫ్ తీసుకున్నాం, నిలువుగా కట్ చేసి ఈ కార్నర్ కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాం, అంటే ఒక 1/2 ఇంచ్ వదిలేసి పల్చటి స్లైస్ కింద కట్ చేసుకోవాలి. డీప్ కట్. సో అక్కడ చేతిలోనే దొరుకుతుందండి ఆ నైఫ్. ఇది ఒక పీస్ అండి. ఓకే. సో ఎక్కడైతే గ్యాప్ వదిలేసామో అక్కడ జాయింట్ ఉంటుంది. సో దాని తర్వాత ఎక్కడైతే ఈ ఓపెన్ ఏరియా ఉంది కదా, అటువైపు స్కిన్ అంటే హాఫ్ వరకు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఈ క్వార్టర్ పార్ట్ వరకు. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైసెస్ వదిలేసి మధ్యలో అన్ని ఫోల్డ్ చేస్తాం. ఓకే. ఇలా. ఇది మనకు స్లైసెస్ పల్చగా ఉంటేనే ఫోల్డ్ అవుతుంది, కొంచెం లావుగా వస్తే విరిగిపోతుంది. సో ఈ ఫోల్డింగ్ అయితే వచ్చింది, అండ్ నెక్స్ట్ మీరు హాఫ్ పీల్ చేశారు కదా, ఇది కూడా ఇలా పొడుచుకు బయటకు వచ్చేసి ఆపోజిట్ సైడ్ అలా బయటకు వచ్చేసి. సో దీనికి కాసేపు మనం వాటర్లో వేస్తే మంచి స్టిఫ్ గా తయారవుతుంది. ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టానండి. ఓ yes. ఓకే. ఓకే. సో ఇలా వాటర్లో వేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో వీటి మధ్యలో టొమాటోతో ఒక రోజ్ ఫ్లవర్ చేశాను. మింట్ పన్నీర్ శాండ్విచ్ రెడీ అండి.